ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారంటే మెడిసిన్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నారు. అది మానేసి ఫుడ్ని మెడిసిన్ లాగా తీసుకోండి, మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నా మధుసూదన్ రెడ్డి అండి. మనది వేద ఆర్గానిక్స్ అని ఎద్దగానుగ నూనెలు ప్లస్ సేంద్రియ ఆహార ఉత్పత్తులు మన దగ్గర ఉంటుంది. సో మనది ఇక్కడ సిద్దిపేటలో కొత్త వర్షన్ వెనకాల ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక గానుగ ఉంది. ఇక్కడ మనకి హైవేలో కింగ్ ప్యాలెస్ హోటల్, రాఘవేంద్ర హోటల్ పక్కనే పినాకిని కమాన్ కానుకొని ఇక్కడ 2 గానుగలు ఉన్నది. ప్రస్తుతానికి మన బిజినెస్ పూర్తిగా గానుగ పైన ఉంది, గానుగ ప్లస్ సేంద్రియ ఆహారం పైన. ఇప్పుడు ఈ గానుగ నూనె అనే వినూత్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు గతంలో ఏం చేశారు? గతంలో నేను వచ్చేసి టీచర్గా పనిచేశానండి. ఇలా సిద్దిపేటలో చాలా ఆల్మోస్ట్ ఒక 10 స్కూళ్ళ వరకు 13 సంవత్సరాలు ప్రైవేట్ టీచర్గా చేశాను. మ్యాథ్స్ టీచర్గా, ఐఐటి ఫ్యాకల్టీ చేశాను. యూఎస్ కెనడాలో ఒక 3 years ఆన్లైన్ ఫ్యాకల్టీ చేశాను మ్యాథ్స్ కన్సల్టెంట్గా. అవన్నీ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే ఏదైనా మన సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఆర్గానిక్ స్టోర్. సో గత 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ స్టోర్ రన్ చేస్తున్నాం మనం. కానీ ఆర్గానిక్ స్టోర్లో మనం ఆయిల్ బయట నుంచి తెచ్చి అమ్మేవాళ్ళం ఫస్ట్. సో అప్పుడు మనం బయట నుంచి తెచ్చి అమ్మినప్పుడు కస్టమర్కి ఆ ట్రస్ట్ ఇవ్వలేకపోతున్నాం, అంటే 100% ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నాం. రీజన్ ఏంటంటే మనం ఒకరి దగ్గర తెచ్చి అమ్మడం. సో వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు, అది ఏ క్వాలిటీ ఉందో తెలియదు. అందుకని చెప్పేసి మనమే సొంతంగా రెడీ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు వచ్చిన ఆలోచన ఎద్దుగానుగ. సో మన దగ్గర రెగ్యులర్గా వచ్చేసి అన్ని రకాల ఆయిల్స్ చేస్తామండి. సో ప్రస్తుతం మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ పల్లి నూనె నడుస్తుంది. సో ఇనీషియల్గా పల్లీలు నూనె నడుస్తుంది. ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసింది అంటే ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో పల్లీలు వేసాము. మామూలుగా ఒకసారి 13 కిలోల పల్లి వేస్తాం. 13 కిలోల పల్లి వేస్తే మనకు దాదాపు 5 లీటర్లు, 5 నుంచి 5.5 వరకు ఆయిల్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? సో మనకి మార్కెట్లో ఇప్పుడైతే కొద్దిగా పల్లీలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అయినా మనం పెద్ద కాస్ట్ పెంచకుండా 380కి per లీటర్ ఇస్తున్నాం కస్టమర్. 380 per లీటర్ ఇస్తున్నాం. ఇక్కడ ఓన్లీ పల్లీలేనా లేదా వివిధ ఆయిల్ తీసుకోవచ్చు? మామూలుగా అన్ని రకాల ఆయిల్ ఇస్తామండి. ఒక పల్లే కాకుండా పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, సన్ఫ్లవర్, ఆముదం, ఆవా, అవిసె గింజలు, ఇలా మనకు ఆయిల్ వచ్చే ప్రతి సీడ్ని దీనిలో ఆయిల్ తీయచ్చు. ఆయిల్ వచ్చే ప్రతి సీడ్ని తీయచ్చు. వేప గింజలు కూడా తీయచ్చు. వేప గింజలు, కానుగ గింజలతో కూడా ఆయిల్ తీయచ్చు. ఇప్పుడు సహజంగా కొందరు అంటున్నారు ఏంటంటే గానుగ నూనె అనేది ఫిల్టర్ కాదు, ఈ ఫిల్టర్ కాని దాని వల్ల అనేక రోగాలు వస్తాయని చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇది ఒక అపోహ అండి. ఫిల్టర్ కాకపోవడం వల్లనే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో కాకపోవడం వల్ల, ఫిల్టర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో ఉన్నటువంటి న్యాచురల్ ఉన్నటువంటి ఫ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. పోయి మన దగ్గర ఆ న్యాచురల్ ఉన్న ఆయిల్స్ అన్నీ పోయి కేవలం మనకు ఇప్పుడు మనం బయట వాటర్ తాగుతున్నాం, బాయిల్ దగ్గర వాటర్ తాగినప్పుడు ఎంత హార్డ్గా ఉంటాయి వాటర్, అవి ఇంట్లో తాగే వాటర్ ఎంత సాఫ్ట్గా ఉంటాయి. సో ఒకప్పుడు బాయిల్ దగ్గర వాటర్ మన కోల్డ్ అయిందా? కాలేదు. అదే ఇది తాగితే పడకపోయేది. సో నాకు తెలిసిన మట్టికి రీఫైండ్ ఆయిల్స్ అనేది హెల్త్కి మంచిది కాదు. హెల్త్కి మంచిది కాదు, ఎందుకంటే దానిలో ఫ్యాట్స్ అన్నీ కూడా యాడెడ్ ఫ్యాట్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ రీఫైండ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా దాని మీద ఒక చిన్న వర్డ్ యాడ్ చేస్తారు, ఏమని? యాడెడ్ ADEK విటమిన్స్ అని యాడ్ చేస్తారు. ADEK విటమిన్స్ అంటాడు. ADEK విటమిన్స్ యాడ్ చేస్తారు అంటే డి విటమిన్ ఎక్కడదండి? డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండలో తప్ప ఎక్కడి నుంచి అది రాదు. మరి అది ఎలా పాసిబుల్ మనకి ఆయిల్లో యాడ్ చేయడం? ఇంపాసిబుల్. రీఫైండ్ ఆయిల్స్ ప్యాకెట్ నుంచి చూస్తే యాడెడ్ ADEK విటమిన్స్ వస్తుంది. డి విటమిన్ ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ టాబ్లెట్ వల్ల కూడా డి విటమిన్ రాదు, కేవలం ఎండ వల్ల మాత్రమే వస్తుంది. కానీ అదే మనకు రీఫైండ్ ఆయిల్స్ ఏం చేస్తున్నాయి? ADEK విటమిన్స్ యాడ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్లోనే మీకు తెలుసుకోవాలి అందులో అది కరెక్టే కాదని. రెండో విషయం, మీరు ఎక్కడికి పోయి నూనె పట్టించుకున్నా 2.5 నుంచి 3 కిలోల పల్లి పడితేనే 1 లీటర్ నూనె వస్తుంది. కానీ మీకేం చేస్తున్నారు? 140 నుంచి 150 రూపాయలు లీటర్ నూనె ఇస్తున్నాడు. పోనీ మనము పల్లీలు ఏమైనా తక్కువ కాస్ట్ ఉన్నాయంటే 120 రూపాయల కిలో ఉంది. 3 కిలోలు అంటే ఎంత కావాలి? ఎంత లేదన్నా మనకు ఒక 360, 340, 370 రూపాయల నూనె కావాలి ఆయిల్కి. కానీ మనకి ఎంతకి ఇస్తున్నాడు? 140 రూపాయలకి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే 360 రూపాయలకు కావాల్సిన కాస్ట్ని 140కి ఇస్తున్నాడు అంటే మన సర్వీస్ చేస్తున్నాడా ఆయన? మన కాదు కదా, ఆ కమర్షియలే కదా. ఎట్లా వస్తుంది ఆయిల్ అది? మరి అది ఆయిలా కాదా మీరు ఆలోచించండి. ఇంకొక విషయం, అది తినడం వల్ల సార్ నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇదే రీఫైండ్ ఆయిల్ తింటున్నా,
నా హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు సార్, ఇప్పుడు ఏమొస్తుంది కొత్తగా అంటున్నారు. మీ తాతలు పూర్తిగా తిన్నది ఎద్దుగానే నూనెలే. మీ తాతలు ముత్తాతలు అడగండి, వాళ్ళు తిన్నది ఎద్దుగానే నూనెలు. వాళ్ళ ఏజ్ ఎలా ఉందో తెలుస్తుందండి, వాళ్ళ సెల్ఫ్ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది వాళ్ళ జీవితకాలం 120 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు మనం తినే రీఫైండ్ ఆయిల్స్ తినే వాళ్ళకి జీవితకాలం ఎంత వచ్చింది తెలుసా అండి, 60 సంవత్సరాల లోపే. నాకు తెలిసి 50 కూడా దాటట్లేదు ఎవరు. రీజన్ తీసుకునే ఫుడ్. నేను ఒకటే చెప్తాను, మీరు వాడేది నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కదా, దానివల్ల మీకు ఎంతవరకు మంచి జరుగుతుందో చూసుకోండి. చూస్తుంటే ఆయిల్ వచ్చేసి మనము ఎలాంటి అంటే చాలామందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, మీరు తర్వాత క్లాత్లో వేసి పిండుతారా ఆయిల్ని, లేదా ఏదైనా జాలి పెట్టి పడబోస్తారా, లేదా ఏదైనా ప్రెషర్లో పెట్టి ఆయిల్ తీస్తారా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకు వచ్చే ఆయిల్ చాలా క్లియర్గా వస్తున్నారు, క్రిస్టల్ క్లియర్గా చూడవచ్చు మీరు. ఆయిల్లో మనం ఎలాంటి దాన్ని ఎలాంటి యాడ్ చేయకుండా న్యాచురల్గా వచ్చిన ఆయిల్నే తీస్తాము. మీకు ఇక్కడ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, పిండి ఎంత గొడవలు కత్తుకుపోతుందో ఆయిల్ అక్కడ ఉండిపోతుంది. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి వాస్తవానికి. ఈ ఫ్లేవర్డ్ ఆయిల్ చాలా డిఫరెన్స్ ఉంది. మామూలుగా పల్లి నూనె ఇప్పుడు మనం బయట ఫిల్టర్ పల్లి నూనె తీసుకుంటే దాని స్మెల్ అనేది ఇంత డిఫరెంట్గా ఉండదు, కానీ ఇది చాలా బాగుంది వాస్తవానికి. ఇప్పుడు మీరు చూసే పల్లి నూనె బయట తీసుకుని రీఫైండ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అది ఫ్లేవర్స్ యాడ్ అంటే కలర్స్ యాడ్ చేసి మీకు స్మెల్ కోసం యాడ్ చేస్తుంది. ఇది అలా కాదు, న్యాచురల్గా తీసిన ఆయిల్ కాబట్టి దీని స్మెల్ కానీ దీని చిక్కదనం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఇప్పుడు ఫిల్టర్ ఆయిల్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావని అంటున్నారు. అదే రా ఆయిల్ మనం తీసుకున్నట్టయితే వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఫ్యూచర్లో వస్తాయంటారు. ఆ అపోహలని దూరం చేయడానికి మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. సో ఎందుకంటే ఇప్పుడు పల్లి నూనె అనేది వాస్తవానికి చిక్కగా ఉంటుంది, మరీ అంత చిక్కగా ఉంటే హార్ట్కి పట్టుకుంటుంది అని కొన్ని అపోహలు ఉన్నాయి. అది నిజమా? కాదు. మన దాంట్లో ఇప్పుడు పల్లిలో వచ్చేసి 3 to 8% ఒక ఓలిక్ యాసిడ్ ఉంటుంది పల్లిలో. ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఓలిక్ యాసిడ్ ఏంటంటే హార్ట్కి చాలా మంచిది. మీరు ఆయిల్ని తీసేప్పుడు కనుక హీట్ అయిందనుకోండి, ఆ ఓలిక్ యాసిడ్ ఎవాపరేట్ అయిపోతుంది. సో మనం తీసేది ఏంటంటే చాలా లో మెథడ్లో, లో ఆర్పిఎం అంటే నిమిషానికి 2 నుంచి 3 సార్లు కంటే కదిరగలదు. సో ఈ ఆర్పిఎంలో తీసినప్పుడు ఆయిల్ ఎలాంటి హీట్ కాదు, ఆ ఓలిక్ యాసిడ్ ఆయిల్లో అలాగే ఉంటుంది. దాంతోపాటు ఫ్యాట్స్ అనేవి సాచురేటెడ్లో ఉండిపోతాయి, అన్సాచురేటెడ్ కావు. అంటే ఫ్యాట్స్ అనేవి ఇప్పుడు కూడా పగిలిపో. అంటే ఇప్పుడు ఫ్యాట్ కనుక మనకి న్యాచురల్ ఆయిల్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ చాలా మంచిది హెల్త్కి. అదే హీట్ అవుతూ ఆయిల్ తీసినప్పుడు కానీ, లేకుంటే బాయిల్ అవుతూ ఆయిల్ తీసినప్పుడు కానీ ఆ ఫ్యాట్స్ అనేవి వాటి యొక్క న్యాచురల్ దెబ్బతిని అది మన హెల్త్కి ప్రాబ్లమ్ ఇస్తాయి. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు జనరల్గా చూడండి, డాక్టర్ని ఎవరిని అడగండి, క్యాన్సర్ రావడానికి, చిన్నపిల్లలకి జాండీస్ రావడానికి, మామూలుగా జాండీస్ రావడానికి ఆ రీజన్ వచ్చేసి ఆయిల్. మెయిన్ ఆయిల్ డాక్టర్లు కూడా చాలా మంది అంటారు ఆయిల్ తీసుకోకండి, ఆయిల్ ఫుడ్ తీసుకోకండి అని అంటున్నారు. అవును, ఆయిల్ ఫుడ్ తీసుకోకండి అంటే ఏ ఆయిల్ ఫుడ్ అంటే, మీరు బయట తీసుకున్న ఆయిల్స్లో బోన్స్లోంచి వచ్చిన ఆయిల్ ఉంటుంది, యూరియా నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది, మామూలుగా ఈ యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ వాళ్ళ ఫ్లెష్ ఉంటుంది కదా, వాళ్ళ మాంసం ఉంటుంది కదా, దానిలో తీసిన ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ వాడద్దు, ఇట్స్ అ ఫ్యాట్ కంటెంట్. అది ఫ్యాట్. అది పంది కొవ్వు ఉంటాం, పంది కొవ్వుని ఆయిల్ కన్వర్ట్ చేయొచ్చు. అది మీరు చాలామంది తెలియని విషయం. మనం ఇప్పుడు ఏ నెయ్యి అయినా సరే దాన్ని హీట్ చేస్తే ఆయిల్ కన్వర్ట్ అవుతుంది. ఏ కొవ్వు అయినా సరే, నెయ్యి అయినా సరే. ఇప్పుడు మన దగ్గర ఇది ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లి నూనె చూపించారు కదా, మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా సేమ్ ప్రాసెస్? ఏదైనా సేమ్ ప్రాసెస్. ఇది కాస్ట్ ఎలా వేరియన్స్ చెప్పండి. సో కాస్ట్ వేరియన్స్ వచ్చేసి మనకి ఇప్పుడు పల్లి నూనె వచ్చేసి 380 ఉందండి, నువ్వుల నూనె 580 ఉంది, కొబ్బరి 550 ఉంది, కుసుమ సన్ఫ్లవర్ 480 రూపీస్ లీటర్ ఉంది. మామూలుగా చాలా మంది యూజ్ చేసేది సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ ఆయిల్ అక్కడ మామూలుగా మార్కెట్ లో ఫిల్టర్డ్ ఆయిల్ చూస్తేనేమో జస్ట్ ఒక 180 బిలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 580 రూపీస్ అని అంటున్నారు కదా, దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? సో మన దగ్గర సన్ఫ్లవర్ 480 ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, బయట సన్ఫ్లవర్ ఆయిల్ పట్టే వాళ్ళు అందరూ కూడా ఎలా పడతారంటే బ్లాక్ లేయర్తో కలిపి పడతారు. బ్లాక్ లేయర్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్కి పైన బ్లాక్ ఒక పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో కలిపి పడతారు. మనం అట్లా కాకుండా ఏం చేస్తామంటే సన్ఫ్లవర్కి ఉన్నటువంటి పొట్టు తీసి కేవలం పప్పుతోనే ఆయిల్ పడతాం. ఎందుకు ఆ పొట్టు తీయమంటే, ఆ పొట్టు వల్లనే కదా మన క్యాన్సర్ కారకం. ఆ నల్లగా ఉన్నటువంటి లేయర్ అనేది క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్. అది చాలామంది సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కూడా. మనం డబ్బులు ఇచ్చి వివిధ రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. అవును అదే అండి, ఇప్పుడు నేను చెప్పేది అదే. చాలామంది ఏమంటారు అంటే, చాలామందికి ఒక ప్రెస్టేజ్ చెప్పుకుంటారు అనమాట, నేను మంచి హాస్పిటల్లో చెకప్ చేసుకుంటా, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తా అని ఒక గొప్ప చెప్పుకుంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే, మంచి ఆహారం తీసుకుంటున్నాను గొప్ప చెప్పుకోండి, నా పిల్లలకు మంచి ఆహారం పెడుతున్నాను గొప్ప చెప్పుకోండి. ఎందుకంటే మీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30లో ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ అయిపోయింది, కానీ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు మీరు ఏదో వాడుతున్నారు, మీ పిల్లల హెల్త్ ఏం కావాలి? వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయ్యడానికి మీకేం రైట్స్ ఉన్నాయి?
వాళ్ళ హెల్త్ ఇస్తేనే కదా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు బాగుపడేది. మనం ఏం పని చేసినా వాళ్ళ కోసమే కదా. సో మీ హెల్త్ ఎలాగ అయిపోయింది, కనీసం మీ పిల్లలకన్నా మంచి హెల్త్ ట్రై చేయండి, వాళ్ళ హెల్త్ కాపాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఉండే ఈ పల్ప్ ఉంటుంది కదా, పల్ప్ ని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఆయిల్ కేక్ ఉంటుంది, ఈ కేక్ ఉంటుంది కదా, ఈ కేక్ అనేది బేసిక్గా చాలా మంది డైరీ ఫార్మ్స్ వాళ్ళు తీసుకెళ్తుంటారు. డైరీ ఫార్మ్స్ వల్ల ఆవులకి గేదెలకి తీసుకెళ్తుంటారు. మన దగ్గర అంటే ఇంకా మెట్రో లెవెల్లో డెవలప్ కాలేదు కాబట్టి ఓన్లీ ఇది మనం అగ్రికల్చర్ బేస్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గానెను తీయడానికి ఎడ్లను యూజ్ చేస్తున్నారు కదా, ఇవి ఎక్కడి బ్రీడ్, మనయా లేదా వీటి పనితనం ఎలా ఉన్నది? మనం గానేనునకు ఎద్దులు పూర్తిగా నాగలు నడిచి ఎద్దు సరిపోతుంది, దానికి సపరేట్గా బీడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎద్దు అనేది అది బేసిక్గానే వర్క్ చేయగలుగుతుంది. దానికి ఏంటంటే కొద్దిగా అలవాటు పడిన ఎద్దు అయితే ఇబ్బంది పెట్టకుండా నడుస్తుంది. మన దగ్గర ఎద్దులు అన్ని లోకల్వే అండి, రైతుల దగ్గర ఉంటున్న ఎద్దులు తీసుకున్నాం. ఎందుకంటే మనం ఎద్దు అనేది అంటే జనరల్గా ఇప్పుడు ఎద్దులు ఎందుకు వాడుతున్నారు, మిషన్ వాడచ్చు కదా ప్లేస్ అని చాలామంది క్వశ్చన్ వచ్చారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఆవులు మధ్య చాలా ఉంది. ఎందుకంటే ఆవు నుంచి పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆవు పేడను కూడా అమ్ముకుంటాము, ఆవు మూతను కూడా అమ్ముకుంటాం, దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ ఎద్దు నుంచి ఏ ఇన్కమ్ జనరేట్ కాదు. అందుకే ఎద్దులు ఎవరు చాదరు, వాళ్ళకి పని ఉంటే వాడుకుంటారు, పని అయిపోయినా కమ్మేస్తారు. నాకు అట్లా కాదు, నాకు అవంటి ఇష్టం, అవి ఉండాలి ఇక్కడ. అందుకే నేను ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం ఎద్దుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు పూర్తిగా నాగా ఆరు ఎద్దులు ఉన్నవి. ఇక్కడ 4 ఎద్దులు ఉంటాయి, టౌన్లో 2 ఎద్దులు ఉంటాయి, 6 ఎద్దులు ఉంటాయి. ఈ 6 10 అయితే 15 కూడా అవుతాయి. మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఎద్దుల సంఖ్య పెరుగుతుంది కూడా కంపల్సరీ ఇక్కడ. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా గోవధకి జరగకుండా సపోర్ట్ చేస్తున్నారు. అవును, 100% గోవా జరగకుండా. అవును. మీరు మీ సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రీసెంట్గా 2 ఎద్దులు కబేలాలకు తరలిపోతుంటే వాటిని ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి రైతు దగ్గర నుంచి కొనుక్కున్నారు. మీరు అన్నదానిలో ఇది అదే, ఈ ఎద్దు అదే. ఈ ఎద్దు ఇప్పుడు అక్కడ కట్టేసిన ఎద్దు ఉంటుంది, ఈ 2 ఎద్దులు కబేలాకు పోతుంటే రైతుకు 10,000 ఎక్కువ తీసుకునే ఎద్దు ఇది. ఎందుకంటే అది ఎంత బాగుందండి ఎద్దు చూడడానికి. ఈ ఎద్దుని తీసుకెళ్ళి కోతకు పోతుందంటే ఎందుకు నచ్చలేదు. సో అందుకని చెప్పేసి దీన్ని అమ్మకుండా రైతు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇచ్చేసి ఎద్దు తెచ్చుకొని ఆగబెట్టుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ ఆయిల్స్ కాకుండా వివిధ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఆర్గానిక్గా, అవేంటి మాకు చెప్పండి. ఓకే, మన దగ్గర ఓన్లీ ఆయిల్సే కాదండి, మన దగ్గర చాలా రకాల సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఉంటాయి. ఇక్కడ గీ ఉంది, గీ కూడా సప్లై చేస్తారని? అవునండి, మన దగ్గర పూర్తిగా దేశీయ ఆవు నెయ్యి ఉంటుంది. దేశీయ ఆవు నెయ్యి అంటే గిరి ఆవు నెయ్యిలు. గిరి ఆవులు అనేవి కృష్ణుడి కాలం నుంచి ఉన్నటువంటి ఆవులు అవి, అప్పటి నుంచి ఆవులు అవి. ఆ ఆవుల పాలతో చేసిన నెయ్యి ఇది పూర్తిగా మీకు బిలోనో మెథడ్లో ఉంటుంది. బిలోనో మెథడ్ అంటే చేయితో తయారు చేసిన మెథడ్. అంటే పెరుగుని చిలికి పెరుగులోంచి వెన్న తీసి ఆ వెన్న నుంచి తీసినటువంటి నెయ్యి ఇది. సో మామూలుగా మీరు బయట నెయ్యి ఎలా ఉంటుందంటే మీగడ నుంచి ఇస్తారు. మీగడ నుంచి తీయడం వల్ల ఏంటంటే ఎలాంటి లాస్ ఉండదు. బికాస్ ఆ మీగడని తీసుకెళ్ళి ఆ మీగడ మాత్రం తీసుకొని మిగిలిన పాలు అమ్మేసుకుంటారు కాబట్టి ఆ క్వాలిటీ రాదు. ఇక్కడ మీరు నెయ్యి చూసినట్టయితే మన రవ్వలో ఉంటుంది, నెయ్యి రవ్వలాగా ప్యూర్గా ఉంటుంది. ఏం డిఫరెన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం నెయ్యి తీసుకుంటే ఏంటంటే అది లో ఆఫ్ కాస్ట్ ఉంది, కొన్ని కాస్ట్ ఎలా పడుతుంది. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నెయ్యి అనేది తీసుకునే మెథడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా పాల మీగల్లో తీసినప్పుడు చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. ఎందుకంటే పాలు ఉంటవి, పాలకు డబ్బులు వస్తున్నవి, దీనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అండ్ దాని టేస్ట్ కానీ దాని స్మెల్ కానీ ఇలా ఉండదు. పెరుగులో తీసినప్పుడు పెరుగు రవ్వ వస్తుంది కాబట్టి దాంట్లో వచ్చే నెయ్యి మాత్రం చాలా నీట్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు మామూలు నెయ్యి అందరూ కూడా ఫ్రీజ్ చేస్తుంటారు కదా, ఇది ఫ్రీజ్ చేయకుండా కూడా 1 year కూడా స్మెల్ మారదు. బట్ ఒకటి మనం పాలాల్సింది దానిలో ఎప్పుడు కూడా స్టీల్ స్పూన్ పెట్టద్దు. స్టీల్ స్పూన్ పెట్టడం వల్ల ఏమైంది, స్టీల్కి వాటర్ అబ్జర్వ్ చేసుకునే అలవాటు ఉంటుంది. మనం కడిగినప్పుడు స్టీల్స్ పక్కలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ నెయ్యిలోకి వచ్చినప్పుడు నెయ్యి యొక్క స్మెల్ మారుతుంటుంది. సో మనం ఏదైనా కావాలంటే నెయ్యిని స్టీల్ స్పూన్ పెట్టి తీసుకోండి, కానీ అందులో స్పూన్ పెట్టద్దు. స్పూన్తో తీసుకొని కప్పులో తీసుకొని వాడుకోండి. ఇప్పుడు మన మీరు సప్లై చేసే నెయ్యి స్పెషల్గా మీరు అన్నారు గిరావు నెయ్యి అండి, అది కేజీకు ఎంత రేట్ ఉంది, ఎలా సప్లై చేస్తాం? మనం గిరావు నెయ్యి వచ్చేసి 2,500 రూపాయలు లీటర్ అండి. అందులో మనకు అన్ని పావు లీటర్ ఇస్తున్నాము, హాఫ్ లీటర్ ఇస్తున్నాము, లీటర్ ఇస్తున్నాము. వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఇస్తున్నాము. ఇది కూడా పూర్తిగా గ్లాస్ బాటిల్లో ఉంటుంది. మీరు కావాలంటే దాన్ని సేఫ్గా ప్యాక్ చేసి ఎక్కడికైనా పంపిస్తుంటాం. దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు, మన హనీ ఉంటుంది. మనది ఇక్కడ హనీ ఉంటుందండి. మనది పూర్తి అరకు నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ హనీ ఉంటుంది. దాంతోపాటు రాక్ సాల్ట్లో క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, సీ సాల్ట్ ఉంటుంది. ఇంకా అన్ని రకాల పప్పులు ఉంటవి. పప్పులు వచ్చేసి పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, అన్ని రకాల పప్పులు ఉంటవి. మామూలుగా నార్మల్గా మార్కెట్ దొరికే హనీకి ఈ హనీకి డిఫరెన్స్ ఏంటి? సో మీకు మార్కెట్లో దొరికే హనీ అనేది 100% కాదండి. దానిలో బెల్లం పాకం యూజ్ చేస్తారు. ఎందుకంటే హనీ అనేది స్వీట్నెస్ తక్కువ ఉంటుంది,
బేసిక్గా హనీకి స్వీట్నెస్ అనేది హై ఉండదు. మీరు చూసే బయట హనీ చూస్తుందంటే బెల్లంతో కలిపి ఉంటుంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఈ హనీ చూస్తే మీకు అలా ఉండదు. ఇది హనీ అనేది మామూలుగా హనీకి ఉన్న స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. అండ్ బయట తీసుకున్న హనీ మీరు కొన్ని రోజుల తర్వాత, ఒక సంవత్సరం యూజ్ చేసిన తర్వాత, లేకుంటే ఒక 6 నెలలు చూసిన తర్వాత కింద ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఆ గడ్డనే బెల్లం అండి. బెల్లం సిరప్ అంటారు. షుగర్ సిరప్, బెల్లం సిరప్ కలుపుతారు. సిరప్ అంటే లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి బెల్లాన్ని. కానీ మామూలుగా ఇప్పుడు మన ఆర్గానిక్ హనీ ఎన్ని రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది? నా హనీకి లైఫ్ టైం అండి, గ్యారంటీ. లైఫ్ టైం, నో ఎక్స్పైరీ ఫర్ ద హనీ. హనీకంటూ ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు. హనీ ఎన్ని సంవత్సరాలు వాడినా అదే టేస్ట్ ఉండాలి. ద సేమ్ థింగ్ అప్లై. ఇక్కడ కూడా స్టీల్ స్పూన్ యూజ్ చేయొద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ బ్రౌన్ షుగర్ అని ఉంది. అవును, ఇదేంటి బ్రౌన్ షుగర్ స్పెషాలిటీ? ఈ షుగర్ వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి. ఇది ఏంటంటే మామూలుగా డయాబెటిక్ వాళ్ళందరూ షుగర్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ షుగర్ ఏంటంటే మనకు ఆ షుగర్ వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ బ్రౌన్ షుగర్ వల్ల కానీ బెల్లం వాడడం కానీ షుగర్ లెవెల్స్ పెరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న ఎవ్రీ ప్రోడక్ట్ కస్టమర్స్కి మీరు అందించగలుగుతారు? అన్ని ప్రొడక్ట్స్ మేము కస్టమర్కి త్రూ ద కార్గో కావచ్చు, లేకుంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని పంపించగలుగుతాం. ఇప్పుడు డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ఎంతమంది ఫార్మర్స్కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? సో ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేసి 10 మంది వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. అంటే గానగ దగ్గర కావచ్చు, షాప్లో కావచ్చు, ఎద్దులు చూసుకోవడానికి కావచ్చు, పూర్తిగా మనకి దాదాపు ఒక 10 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇండైరెక్ట్గా ఫార్మర్స్ అందరూ చూసుకుంటే దాదాపు ఒక 500 మంది వరకు మనకు ఉపాధి ఉంటుంది మన దగ్గర నుండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుని లడ్డు చేయిస్తుంటాం మనం. లడ్డు చేయించడానికి కానీ, గవ్వలు చేయించడానికి కానీ, నెయ్యి చేయించడానికి కానీ, హనీ కోసం కానీ, హనీ కూడా ఫార్మర్సే ఉంటారు మనకి. ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ ఉంటారు, అలా వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం, వాళ్ళే హనీ తీసి పంపిస్తారు. నేను సింపుల్గా చెప్తాను, మీరు చేయాల్సిందల్లా హెల్త్. అంటే ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారంటే మెడిసిన్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నారు. అది మానేసి ఫుడ్ని మెడిసిన్ లాగా తీసుకోండి. మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో చాలామంది చేసేది ఇంట్లో ఒక డబ్బన్న ట్యాబ్లెట్స్ పెట్టుకొని ఏది వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏది వచ్చినా మెడిసిన్ వేసుకొని ట్రై చేస్తున్నారు. అది మానేసి మీ పిల్లలకి కోల్డ్ అయింది, అది మానేసి తేనె బెల్లం కలిపి పెట్టండి, కోల్డ్ తగ్గుతుంది. దగ్గు వస్తుంది, మన పుదీనా తులసి తీసి పెట్టండి, తగ్గుతుంది. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మెడిసిన్ వేసుకుంటారు కదా, మీ పిల్లలకి మెడిసిన్ అలవాటు చేయకుండా మెడిసినల్ ఫుడ్ అలవాటు చేయండి. థ్యాంక్స్ అండి, మీరు మీ సమయాన్ని మరియు మీ ప్రోడక్ట్స్ని మన ప్రేక్షకులకి చూపించి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.